ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆర్యవైశ్య సంఘ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వా సుజాత, మున్సిపల్ చైర్మన్ అనుషతో కలిసి ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి దర్శించుకుని పూజలు చేశారు. 10 ఏళ్ల పోరాటం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ తొలి చైర్పర్సన్ గా తనను నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సంఘ భవనం నిర్మించుకోవడం హర్షణీయమన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. నేను కల్వ సుజాత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కలలు గని ఆర్యవైశ్యులు కార్పొరేషన్ కావాలని 10 ఏళ్ల పోరాటం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక తొలి కార్పొరేషన్ చైర్పర్సన్గా నన్ను నియమించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ఆదిలాబాద్ నుండి యావత్ ఆర్యవైశ్యుల తరఫు నుంచి కేబినెట్ అందరికీ కూడా ముందుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ని ప్రకటించి చైర్మన్గా ఇచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగానే గత ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉండి కొన్ని సంవత్సరాలు నిర్మాణానికి దూరమయ్యి పేద ఆర్యవైశ్యులను ఆదుకోవాలని ఒక మంచి కాన్సెప్ట్తో తీసుకొచ్చినటువంటి ఒక భవనము నిర్మాణము. ఆ భవనంలో ఒక గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు నిర్మాణాలు పూర్తి చేసి ఆర్యవైశ్యులు ఎక్కడ ఉంటే అక్కడ సహాయ సహకారాలు అందిస్తారు, పేదలకు అండగా నిలబడతారు, అడిగిన వాళ్ళకి చందా ఇస్తారు. అన్నదానమైనా సరే, విద్యాదానమైనా సరే, ఇంటికి వచ్చిన వాడికి కాదనకుండా అవసరమైతే రాజకీయ నాయకులకు కూడా తొలి చందాలు ఇచ్చేటటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి ఆర్యవైశ్యులు, ఆదుకునేటటువంటి ఆర్యవైశ్యులు మరి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని తమ వంతుగా తమ ఇండ్లల్లో నుంచి కమిటీ సభ్యులే కానీ ఆర్యవైశ్యులే కానీ మరి ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల సహాయంతో మరి 3 కోట్ల ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ప్రారంభోత్సవం చేశాము. ఇప్పుడే మన చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిగింది. రైతుకి ఈరోజు వెన్నెముకగా నిలబడి ఆదుకుంటున్నటువంటి మన ప్రభుత్వంలో మరి సంతోష్ అన్న గారికి కూడా ఈ కమిటీలో చోటు లభించడం కూడా అదృష్టంగానే భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. మరి నిన్నటి వరకు ఒక భవన నిర్మాణం జరిగింది, దానికి ప్రారంభోత్సవం అనేది తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వివరాలు తెలుసుకుంటే 2015 నుంచి ఇప్పుడు 26వ సంవత్సరం ఈ పూర్తి భవనాన్ని నిర్మాణం చేసుకొని ప్రారంభోత్సవం చేయడానికి సుదీర్ఘంగా 11 సంవత్సరాలు పట్టింది. అందులో 4 సంవత్సరాలు వృధా పోయింది. గత అధ్యక్షుడు, ఇప్పుడు అధ్యక్షుడు కలిసి నిర్మాణం పూర్తి చేసి ఇందులో ఒక మంచి దృక్పథంతో